భక్తినేటటువంటి దాన్ని మనము పునరుద్ధరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో నారదుడితో ఒకసారి అతల విధల సుతల సాతల మహాతల పాతాళ లోకములు, భూలోకము, ఘోరలోకము, స్వర్గలోకము, మహాలోకము, జనలోకము, తక్కువ లోకము, సత్యలోకము ఇత్యాది 4 భాండములు సంచారం చేస్తూ 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 ఎక్కడ లేని మరి ఎనలేని గర్వం వచ్చిందట ఆయనకి. దేనికి? నా అంత షౌకర్ లేదనే, నాకున్నటువంటి ఇల్లు వాకులు కొదవ లేకుండా కట్టుకుని ఉన్నాడనే. కాదు కాదు, హరిభక్తులు నాకన్నా మించినటువంటి వాడు ఎవడ గనక లేడు, 4 భువనాలలో లేడు. భూతోన భవిష్యత్తు నేనే గొప్ప, హరిభక్తులు నేనే గొప్ప అని తిరుగుతూ సంచారం చేస్తున్నాడు. పాలగడిలో 11 శిరసులు నాగేంద్రుని పట్టుకొరుపుగా చేసుకుని అలాగా ఆ ఉన్నటువంటి యొక్క విశేషమైన విధానముగా కాళ్ళు బాగా చాపి తన శిరసులకు దక్షిణ కరమున అంచెల సేనించి ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. అందులో విన్న అయోనిజ సుభూతురాలైనటువంటి లక్ష్మీమాత చక్కగా పాదాలు వద్దుతూ ఉన్నట్ట స్వామివారి దగ్గర అక్కడ కూర్చొని. అమ్మ కడుపున పుట్టనటువంటి వారందరినీ కూడా అయోనిజలనే అంటారు. సీతమ్మ అయోనిజ, ద్రౌపది అమ్మవారు అయోనిజలు, అలాగే మనం ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా అయోనిజ సంభూతులైనటువంటి ఆ మాత అలా స్వామివారి పాద సేవనము చేసుకుంటుంది. స్వామి ఆ నారద మునీంద్రుని యొక్క మనో విశేషాలు ఆలోచనలు తెలుసుకుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఎందుగలడు అందులేదు సందేహం లేదు, చక్రి సర్వోపగతి అన్నట్టుగా భగవంతుడు ఎక్కడా ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, పక్కనే చూస్తూ ఉంటాడు. మనం ఏమీ చేసినా, మేలు చేసినా, కీడు చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా, ఒకరిని దూషించిన, ఒకరిని మెచ్చుకున్న, దైవ కార్యక్రమాలు చేసిన, దైవ దూషణము చేసిన, యజ్ఞాలు చేసిన, యాగాలు చేసిన అన్ని ప్రక్కనే ఉంటాడు. మనం ఒక 10 మందికి అన్నం పెట్టామంటే 100 మందికి చెప్పుకుంటాం, మేమన్న దానం చేసాం, ప్రయోజనం. పబ్లిసిటీలు ఎప్పుడు చేసుకోకూడదండి. ఈ చేత్తో దానం చేస్తే ఈ చేతికి తెలియకూడదు, ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో తెలియకూడదని పెద్దవాళ్ళ నాలుగే ఉంది. అలాగా ఆ భగవంతుడు అనేవాడు మనతోనే ఉండి అన్నీ కూడా గమనిస్తూ చూస్తూనే ఉంటాడు. ఏం చేసినా మా కనపడితే మనకెందుకు కనపడతాడు, అసలు ఆయన అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాడు పరమాత్ముడు. అందువల్ల అటువంటి విధానంతో పరమాత్ముడు దివ్య స్వరూపుడు, దీనబాంధవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అనంతుడు, అచ్యుతుడు, ఆర్తత్రాణపరాయణుడు శ్రీమన్నారాయణ చిన్నులు. ఆ చిరునవ్వు మోగుతూ ఉంటే అమ్మ అడగదామా అనుకోని ఏమి స్వామి నవ్వుతూ ఉన్నారు. ఎందుకే లక్ష్మి అంతా చూస్తావుగా అంటాడు. ఇట్లా ఎన్నో మార్లు అన్నాడు ఆయన. ఎందుకు వచ్చిన గొడవలే ఆయన అడిగినా చెప్పడు అని ఆమె మాత్రం మనసులో అనుకుంటుంది. మా స్వామి ఏదో లోక కళ్యాణార్థం ఏదో గొప్ప విశేషమైనటువంటి నటన ఆడబోతూ ఉన్నాడని. అలాగా ఆ ఉన్నటువంటి 4 భువనాలలో సంచారం చేస్తూ 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 ఎక్కడికెళ్ళక చివరకు స్వామిని చూడ ఉద్దేశంతో బయలుదేరి వస్తూ ఉన్నాడు మన నారద మునీంద్రుడు. స్వామి గీతాన్ని పాడుదును నారద ధోరణి జపమాల లేదండి చేతిలో శృతి స్వామి గీతాలే పాడుదును నారద ధోరణిలో జపమాల లేదండి చేతిలో శృతి స్వామి గీతాలే పాడుదును. స్వర్ణగిరి
మనుషులు పెట్టైన సత్యము మనుషులు పెట్టైన సత్యము మణిధర స్వామి సెలవిచ్చే మనుషులు పెట్టైన సత్యము మణిధర స్వామి సెలవిచ్చే అమ్మవారి పాదాలను అలా సూచించి అలా నిలవబడి అంటూ ఉన్నాడు. విశేషమైనటువంటి విధానంగా శ్రీమన్నారాయణ మాధవ కేశవ మీ దర్శన భాగ్యములా కరుణాగడు ధన్యకరాదిని స్వామి మీ దర్శన భాగ్యములా కరుణాగడు ధన్యకరాదిని స్వామి మీ కరుణా కటాక్ష వీక్షణంబులు నాపై ప్రసరింపచేయుమా థైరాయిడ్లు ఇక క్యాన్సర్ జబ్బులు మటన్ గున్యాలు చికెన్ గున్యాలు ఈ మధ్యలో వైరస్లు మన శరీరం అంతా తినే ఆహారంలో బలములేవి లేవు కనుక సంగీతానికి ఉన్నటువంటి ప్రజ్ఞ ఏమిటి అంటే మన శరీర రుగ్మత రోగాలన్నింటినీ కూడా పోగొట్టగలిగినటువంటి గొప్పతనం ఉందని నేను చెప్పలేదండి గొప్ప చెప్పారు. అందువల్లనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కొన్ని అమెరికాలో హాస్పిటల్స్లో కూడా చక్కగా శాస్త్రీయ సంగీతం వినిపిస్తున్నారంటే రోగుల దగ్గర. అప్పుడు ఎంత గొప్పతనం ఉందో శృతి లయానుసారంగా అలా వినేటప్పుడు పాడేటప్పుడు మనం అవకాశంగా దాన్ని తీసుకుని విన్నప్పుడు మనకు తెలియనటువంటి ఆనందం, మనకు తెలియనది శరీరమైనటువంటి ఆనందము ఆ రుగ్మత రోగాల
పంచలేపడం తెలియరానటువంటి అనుభూతి కలుగుతుందని పెద్దవాడు చెప్పారు. కనుక అంటూ ఉన్నారా ఉన్నటువంటి నారదమునింద్రుడు మహాత్మా, మీ దర్శనంతో నా జన్మధన్యం అయిపోయింది, మీ కరుణాక రక్షణాలు నాకు ఎప్పుడు కూడా ఉండాలన్నాడు. సరేలే నారదా, చాలా కాలకి ఇచ్చేసావు, అంతేలే తప్పకుండా నా యొక్క కరుణాక రక్షణాలు ఉంటాయిలే అన్నాడు. అవును నారదా, ఈ మధ్యలో నీ ముఖ వచ్చి పదే పెరిగిపోయిందే అన్నాడు. ఏమనట్లే మాధవ, అంతా నీ కరుణే కదా, నీ నామస్మరణయే, నీ భజనలే అని అన్నాడు. అవునవునలే అయినా శ్రీమన్నారాయణ, ఒక చిన్న అనుమానం ఉంది, తెచ్చగదా అన్నాడు. అడిగినావుగా, తప్పకుండా నేను తీరుస్తానన్నాడు శ్రీమన్నారాయణ. ఏమీ లేదు మాధవ, మరి 14 మూల భాండములలో నాకన్నా మించినటువంటి అవిభక్త తత్వములు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? లేదు కదా. నా భూతో నా భవిష్యతి, అంతే కదా మాధవ అన్నాడు. అదేంటి నారదా, అట్లాంటివే ఎందుకు లేడు? ఉన్నాడుగా అన్నాడు. అవునా నారాయణ, మాధవ ఎక్కడ ఉన్నాడు? నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నాకన్నా మించినటువంటి హరిభక్తి తత్పరతలో కూడినటువంటి గొప్పతనం ఉన్నవాడు అంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఎక్కడ చెప్పండి, ఆ చిరునామా ఎక్కడ చెప్పండి, ఆ భక్తుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి. నాకన్నా మించినటువంటి హరిభక్తి తత్పరుడు అని అన్నారు కదా అని అన్నాడు. అంత తత్తరపాటు ఎందుకు నారదా, చెప్తానులే. ఒక చిన్న కుగ్రామంలో ఒక వ్యవసాయం చేసుకునేటటువంటి చాలా నిరుపేద అతను నీకన్నా హరిభక్తిలో చాలా గొప్పవాడయ్యా అన్నాడు. ఓ అయితే స్పష్టతగా ఆ చిరునామయ్యనా నేను చెప్పుతున్నది? అవును నారదా. సరే స్వామి, నేను తప్పకుండా పరీక్ష చేసి రావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నేను పరీక్ష చేసి వచ్చదా అని చెప్పి తిన్నగా బయలుదేరుతూ ఉన్నటువంటి విశేషమైన నారదమునింద్రుడు భక్తుని పరీక్షించు నిమిత్తమై చరిత పవన చిర
చూశాడు భక్తుని యొక్క చిరునామా. ఉదయమే బయలుదేరి వచ్చేసాడు. తొలుపున బలబలమని తెరవరుతోంది. ఆ పేదవాని ఇంటి బయట ఒక పొదలో దాక్కున్నాడు. ఆయన బయటకు వస్తే తెల్లారి నుంచి సాయంత్రం వరకు పరిచయం చేస్తే కానీ ఆయనకి ఎంత భక్తి ఉందో, నాకన్నా భక్తి అన్నాడు కదా మాధవుడు, అది తెలియదు మరి అని చెప్పి అలా ఒక పొదలో దాక్కుంటే ఉదయం తెల్లవారగానే ఆ ఇంటి యజమాని పేదవాడి తలుపు కిర్రుమని శబ్దం చేస్తూ పూరి గుడిస్తూ తలుపు తెరుచుకుంది. బయటికి వచ్చాడు. చక్కగా పళ్ళు తోముకున్నాడు, మూతి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. తొలకరి వానలు పడ్డాయేమో చెరువు మడక కట్టుకుని దున్నుకోవడానికై ప్రయత్నాలు సాగిస్తున్నాడు మన పేదవాడు వ్యవసాయదారుడు. అలా ఇక బయలుదేరిపోయే సమయంలో ఏమయ్యా అంటే లోపల భార్య ఎక్కేసింది. ఏమే ఇదిగోనయ్యో అక్కడ తినడానికి భోజనం దొరకదు, ఇదిగో చికెన్లో 4 సంగటి ముద్దలు పెట్టి ఆకులో బాగా రోటి పచ్చడి నూరి పెట్టాను, ఇదిగో సొరకాయ బొరలో నీళ్లు, అక్కడ ఏం దొరకవు కదా అంటే అని వాటిని సంకం తగిలేసుకుని మడకనెత్తి హరిహరి అంటూ భుజమున పెట్టుకుని ఎడ్లు చేత పట్టుకుని నేరుగా బయలుదేరి నడుస్తున్నాడు 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 వెనకాలే అనుసరిస్తున్నాడు 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 నాలుగు నడిచి 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 ఎట్టగేలకు చెట్టు చెవులకు ఆ ఉన్నటువంటి కొండవ దిగువ ప్రాంతంలో ఉన్న తన చీరలు తీసుకువెళ్ళి హరిహరి అంటూ మడకలు పెట్టి అలాగా సంకనమున్న బట్టిని కాస్త చెట్టు కొమ్మగా తగిలించి మళ్ళీ హరిహరి అంటూ మడకను ఎడ్లను ఉంచి 10 గంటల వరకు దున్నాడు. ఆకలేసిందేమో పొట్టలో కష్టపడ్డాడు కదా, హరిహరి అంటూ మడకను ఎడ్లను వేరు చేసి 2 ముద్దల సంగటి బాగా ఇంత పచ్చడిని కూడా పెట్టి భోంచేసి మళ్ళీ హరిహరి అంటూ మడకను ఎడ్లను ఉంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దున్ని మళ్ళీ ఆకలి వేస్తే హరిహరి అంటూ మడకను ఎడ్లను వేరు చేసి మిగిలిన 2 ముద్దల సంగటిని చక్కగా సృష్టిగా ఆ పచ్చడిని పెట్టుకుని భోంచేసి హరిహరి అంటూ మడకను ఎడ్లను ఉంచి సాయంత్రం 6 గంటల వరకు దున్ని హరిహరి అంటూ 6 గంటలు కాగానే సాయంత్రం మడకనెత్తుకొని మొదలు పెట్టుకుని నేరుగా వచ్చేసాడు. ఇదేమి చొచ్చం పని మీద ఉండి ఏదో మూకుబడికి 4-5 మార్లు హరిహరి 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 అనంత మాత్రమున నాకన్నా మించినటువంటి ఘనమైన భక్తుడవునా నేనెక్కడ, ఆ వ్యవసాయదారు ఎక్కడ, నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ, మాధవ నారాయణ నీడ బాంధవ హనుమత రక్షక ఆపద్బాంధవ ఆ తావనలోల కాంచన చేల దయాలవాల శ్రీకాంత హృదయాంబుజ శశశయన శౌరి దామోదర విశ్వంబర అది ఆండమూడి బ్రహ్మాండ నాయక ఆదిమ జాంతరహిత ఇది నీకు భావ్యంగా ఉందా, మర్యాద సూచకంగా ఉందా, ధర్మైకముగా ఉందా? నన్ను మీరు దిగదుడుపు చేసి మాట్లాడుతూ నాకన్నా గొప్ప భక్తుడు ఆ వ్యవసాయదారుడు పేదవాడిని సేద్యం చేసుకునేవాడు అంటారా అని నేరుగా ప్రతిస్తాడు. మళ్ళీ వైకుంఠానికి రాదు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఏమిటి నారదా గావు కేకులు ఇద్దరివి ఉంటుంది కదా, మీరు ఉంటిని మా కడుపులోనే ఎక్కడ లేని మంటలు వేగుచుంది. ఎందుకట నారదా ఏమిటి స్వామి మీరు ఆయన ఏదో వ్యవసాయదారుడు గొప్ప భక్తుడు అన్నాడా, అదేదో పని మీద ఉండి మడక తొలుకుంటూ చేలో అరిగరి 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 4 మార్లు అన్నాడు. అంత లోపల నాకన్నా గొప్పవాడిని మీరు మెచ్చుకుంటారా? ఇది బాగుందా నారాయణ, బాగుందా మాధవ, సమంజసమేనా, ధర్మయుతముగా ఉందంటారా? ఓ అయినా ఇప్పుడు ఏమంటావు నారదా? నాకేం తెలియదు స్వామి, నేనే ఆ వ్యవసాయదారుల కన్నా భక్తుడి కన్నా నేనే గొప్ప హరిభక్తుడు అన్నాడు. ఓ అటులైనా నేను ఒక చిన్న పరీక్ష పెట్టువాడు చేయువాడవా, పరీక్షలో నెగ్గువాడవా? ఓ తప్పకుండా నెగ్గుతాను స్వామి అనగానే ఒక చిన్న గిన్నెలో తటంగులుగా నూనె పోసి ఆ నారద మహర్షి యొక్క చేతిలో పెట్టాడు. ఇదేమి స్వామి అన్నాడు. ఇది నారదా కక్ష, దీన్ని నేను ఏమి చేయవలనన్నా ఈ నూనె కన్నా పట్టుకొని ఏ గ్రామానికైతే ఏ వ్యవసాయం చేసుకునేటటువంటి యొక్క భక్తుని యొక్క ఊరికి గ్రామానికి వెళ్ళి వచ్చామో అటువంటి గ్రామాన్ని 3 ప్రదక్షిణలు ఈ గిన్నె చేత పట్టుకుని ప్రదక్షిణలు చేసిన. ఈ నూనె బొట్టు కింద రాలరాదు సుమా, నూనె బొట్టు జారరాదు కూడా, గిన్నెకు మరక కూడా ఉండకూడదు సరేనా అన్నాడు. ఓ అటు లేనే అలా శ్రీమన్నారాయణ అటు పిమ్మట అయినా హరిభక్తిలోన నేనే కడు అటు పిమ్మట అయినా కడు కడు హరిభక్తిలోన నేనే మిన్నగని మీద నవల
కన్నా నేను గొప్ప హరిభక్తిలో విన్నా అని మీరు అంటారు కదా, మీరు అన్నారు కదా, సారీ మీరు అనడం తచ్చు నేను వినడం తచ్చు అని నేరుగా ఉన్నటువంటి నూనె గద పట్టుకుని ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ గ్రామంలో అడుగు పెట్టాడు, ఒక ప్రదక్షిణం చేస్తున్నాడు. 24 గంటలు కూడా మాధవ నారాయణ దామోదర దీనబాంధవ అనాథరక్షక ఆపద్బాంధవ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక ఆది వజ్రం సహిత అనంత అచ్యుత అనేటటువంటి నారదుని మునీంద్రుని యొక్క ఆ నోరు మూతపడిపోయింది. మరచిపోయే హరినామ స్మరణ నారద మునీంద్రుడా మరచిపోయే హరినామ స్మరణ నారద మునీంద్రుడా. చేసేటటువంటి నోరు మూతపడిపోయింది. పాపం నారదముని మరచిపోయినాడు. 2వ ప్రదక్షిణ కూడా చేస్తున్నాడు. ఇక 3వ ప్రదక్షిణ కూడా మొదలు పెట్టినాడు. ఆ ఉన్నటువంటి నామస్మరణం మాత్రం ఏమాత్రం జ్ఞప్తికి రావడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ ఊరి గ్రామంలో ఒక ఉన్నటువంటి రామాలయం ఉంది. ధనుర్మాసము కాబోలు 20 మంది భక్తులు భజన చేసుకుంటున్నారు.
తంటాల మారు పనులు చేసి నానా రకాలుగా కలహబోధుని పేరుతో మూడు పిల్లలు కూడా గలాటలు రొచ్చలు పెడతాడే. ఏ నారదుడనే అంటారు కదా, చాలా తప్పండి. ఆయన సొంతమైనటువంటి పగలకు కానీ ద్వేషాలకు కానీ ఎవరికి రచ్చలు పెట్టలే. కలహబోధుడనేటటువంటి మాట వాస్తవమే పేరు ఉంది ఆయనకి. లోక కళ్యాణార్థమై ఆయన అలాంటి యొక్క తగువులు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి భార్యాభర్తలకి గొడవలు పెట్టాడు. నారదుడంటే జలమునిచ్చేవాడు, నారదుడంటే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు, బ్రహ్మమానసపుత్రుడు, దేవర్షి పుంగవుడు, చాలా మంచివాడు అండి నారదుడు. అటువంటి విధానంగా చక్కగా ఆ 3 ప్రదక్షిణలు కూడా చేసుకుని వైకుంఠం అడుగు పెట్టినాడు శ్రీమన్నారాయణ. చూడండి, ఈ గిన్నెలో ఉన్నటువంటి నూనె ఎటువైపు కూడా జారలేదు, ఒక బుట్టైన నేల మీద రాలలేదు. ఇప్పుడు నేనే గొప్ప హరిభక్తులు వ్యవసాయదారుని కన్నా అన్నాడు. అది వింటున్నారదా? మరి నేను కూడా అదే మాట అడుగుతూ ఉన్నాను. ఈ గిన్నె చేతులు పెట్టిన తర్వాత మరి ఎన్ని మార్లు నా నామవచనం చెప్పితివి, ఏ రకమైనటువంటి నా సంకీర్తనకు గానము చేస్తూ తెలియచేయమన్నాను అన్నాడు. బాగుంది స్వామి మీరు చెప్పేది, ఎంత కష్టసాధ్యమైనటువంటి పరీక్ష నాకు పెట్టి మరి దీనికి ఎక్కడా, దీన్ని చూస్తూ ఎక్కడ జారిపోతుందో ఎక్కడ ఒలిగిపోతుందో అని 3 ప్రదక్షిణలు చేసుకుని రావడమే తరువాయి అన్నాడు. ఓ అటులందువా నారద, నీకు పని చెప్పునంత మాత్రం నిజులా మాట్లాడదువా? ఆ ఉన్నటువంటి వ్యవసాయదారుడు చాలా పేదవాడు, ఆ ఉన్నటువంటి పెళ్లి చేసుకున్నాడు, బిడ్డలు కన్నాడు, జబ్బులు వస్తే డబ్బులు లేవు, కష్టాలలో నష్టాలలో బాధల్లో వ్యసనాల్లో బిడ్డకు పెళ్లి చేస్తే కట్నమే లేదని ఆ ఉన్నటువంటి అల్లుడు తీసుకొచ్చి కూతురుని ఇంట్లో వదిలితే ఆ బిడ్డను పంపించే నిమిత్తమై అప్పుడు చేస్తే అప్పుడు కట్టలేకపోతే అప్పుడు వాడు వచ్చి ఇంటి ముందు నానా దుర్భాషలు ఆడుతూ ఉంటే అనేక రకమైన ఇబ్బందుల్లో కూడా హరిహరి 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 అంటూ ఉన్నాడు. పైగా నేనే గొప్ప హరిభక్తులు అంటావు. ఇదా నారదా నీ పద్ధతి? ఇది నీకు సమంజసంగా ఉందా, న్యాయంగా ఉందా? నువ్వే గొప్పవాడివా వ్యవసాయదారుని కన్నా భక్తుని కన్నా? అప్పుడు నారదు పరుచుకొని తలదోకుంటూ లేదు మాతవా, నాకన్నా కూడా హరిభక్తులు ఆ వ్యవసాయదారుడే చాలా గొప్ప అని దాని గర్వం అంతా గర్వమైపోయి ఆ ఒడిగిపోయిందట. ఎప్పుడు గర్వపడలేదట. 14 భాండవులు సంచారం చేయడానికి మళ్ళీ బయలుదేరడం. ఇందులో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా నానే గర్వం ఉండరాదు. నాకేమండి 10 తరాలు కూర్చుని తిన్నా కానీ డబ్బులు మాత్రం తరిగిపోవు, మాకేమీ తక్కువ లేదని ఒకటి గుర్తు ఉంటాడు. మాకు ఎక్కడ చూసినా ఇల్లే, వాకిల్లే, అపార్ట్మెంట్లే అని మరి ఆయన గర్వపడి మరి ఆయన రకరకాలు మాట్లాడుతూ ఉంటాడు. విద్యలో కూడా గొప్ప అంటే, అందంలో గొప్ప అంటే, కావలసినటువంటి ఉద్యోగాలంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు మా వాళ్ళకు ఉన్నాయని ఒకరి గుర్తుంటే అంతా కాదు నాయన. అలాగే గర్వం ఎందులో ఎప్పుడు ముఖ్యంగా మానవులకు గర్వం ఉండరాదు అని చెప్పి దివ్యమైనటువంటి ఉపదేశాన్ని శ్రీమన్నారాయణుడు నారద మునీంద్రుడిని అడ్డుపెట్టి మన దివ్యమైనటువంటి మన లోకానికి ఈ విశేషమైనటువంటి సందేశాన్ని పంపించినాడు. మనం అశాశ్వతం ఆలోపెట్టాలి. అన్నదమ్ములు ఎవరు వెంట రారా, వదలలేక వచ్చిన వాళ్ళ కాటి ఎవరికేరా, పరిగెత్తి అల్లాడిపోతున్నాం, సంపాదిస్తున్నాం, ఇల్లు వాకిళ్ళు డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ అన్నీ చేస్తున్నాం. దాంతో పోయేటప్పుడు వచ్చేది ఏమీ లేదు. ఆ ఉన్నటువంటి యొక్క విశిష్టమైనటువంటి భక్తి, ధర్మం, దానం, అన్నదానము, ఈ ఉన్నటువంటి ఆలయ సందర్శనాలు ఉంటే యజ్ఞం చేయి, యాగం చేయి, పుణ్యం చేయి. ఆ నడి రోడ్లో అల్లాడుతుంటారు అన్నం లేకుండా, అటువంటి వారికి 10 మందికి అన్నం పెట్టు. అదంతా నీ ఖాతాలో పడతాయి నాయన. కనుక నీవు సంపాదించమంతా ఏమీ రావు. నీ బాధ్యత బిడ్డలకు పాపలకు కావాల్సింది చేయి. కానీ నీతో వెళ్ళేటప్పుడు పైకి వెళతావే, అప్పుడు ఏం కావాలో దాన్ని కూడా మర్చిపోకుండా నువ్వు సంపాదించుకోవాలి నాయన అని చెప్పి తెలియజేసింది. అందుకే జగద్గురు జయజనాయన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటారు, ఒకే ఒక చిన్న చరణంతో ఆపేస్తానండి. 8 గంటలు అయిపోతూ ఉంది. ఆ కాలం అమూల్యమైంది, కాలం కాలాతీతం అయిపోతుంది. చెప్పండి టంటనకపోయేరు నగనారగోని చేరి ఒత్తిడి బ్రతుకని చేరు. చెప్పలే టంటనకపోయేరు తప్పది గోగురుని వాక్యము. చెప్పలే టంటనకపోయేరు తప్పది గోగురుని వాక్యము. తప్పుకోవల పోకువారల, తప్పుకోవల పోకువారల, చెప్పదించు నిన్ను సెట్టులు. సంసార బాలిది
నుంచి ఆయన కూడా అలాగ అవతారము దాల్చి అనేకమైనటువంటి రాజ్యాలు కలిగి ధర్మపాలనముగా, నీతిగా, నిజాయితీగా, ధర్మముగా, నికర్మముగా ఉండు నిమిత్తమై ప్రజలకందరికీ కరుడు గట్టినటువంటి కాఠిన్యమైన హృదయాందరినీ కూడా మానవాళి హృదయాలను హృదయార్థములను చేస్తూ సంచారం చేసినటువంటి మహానుభావుడు. ఘోరంగానే జబ్బు వచ్చారు, కోట్లాది నుండి సచ్చారన్నాడు. ఘోరంగానే జబ్బే కరోనా, అవన్నీ కూడా జరిగినాయి కనుక ఆ రకమైనటువంటి నిజాయితీగా, నీతిగా, ధర్మంగా, భక్తిగా చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తూ మన శక్తి కొలది మనకు జీవిత పరిమితమో ఏది అవసరమో దాన్ని సంపాదించుకుంటూ మనం ముందుకు వెళ్ళడం మనం పుట్టినందుకు అదే సార్థక్యత. అలాగే ఆ విశేషమైనటువంటి నారదుడు ఇక ఎప్పుడూ కూడా జన్మ జన్మలకు కూడా నా అంత గొప్పవాడు ఎవడో లేదు కదా, లేదు కదా, లేదు కదా అనేటటువంటి గర్వం అంతా కూడా నిఖర్వం అయిపోతే మళ్ళీ 4 భువన పాండవుల సంచారం చేస్తూ ఉన్నాడు ఆ విశేషమైనటువంటి నారదుడు.